నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ రోజున బ్రిటన్ మొత్తాన్ని కూడా జిహాదీ గ్యాంగులు పట్టి పీడిస్తున్నాయి, లేదా గ్రూమింగ్ గ్యాంగ్స్ పట్టి పీడిస్తున్నాయి. ఈరోజు బ్రిటన్కి ఇది కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏం కాదు. దాదాపుగా 1950 నుంచి కూడా ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద రుగ్మత ఇది. ఇప్పుడు మరొకసారి ఈ అంశాన్ని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, తాజాగా బ్రిటన్లో ఒక ఇండిపెండెంట్ సర్వే రిపోర్టు విడుదలైంది. బ్రిటన్కి చెందినటువంటి కొంతమంది ఎంపీలు కలిసి దేశవ్యాప్తంగా పర్యటించి చాలామంది బాధితులతో మాట్లాడి, బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడి, మైనర్ గర్ల్స్తో మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత విడుదలైనటువంటి రిపోర్ట్. ఇందులో 219 పేజీల రిపోర్ట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు, షాకింగ్కి గురి చేసేటువంటి విషయాలు ప్రపంచం మొత్తం కూడా విస్తుపోతోంది. ఈవెన్ బ్రిటన్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా విస్తుపోతూ ఉన్నారు. ఇంత అన్యాయం జరిగిందా ఇన్ని సంవత్సరాల పాటు? అసలు ఈ రిపోర్ట్లో ఏముంది? సరే, బ్రిటన్లో ఏం జరిగితే మనకెందుకు అనుకోవడానికి లేదు. గత 40-50 సంవత్సరాలుగా బ్రిటన్లో ఏం జరుగుతుందో భారత్లో కూడా అదే జరుగుతోంది. కాకపోతే ఆ స్థాయిలో సంఖ్య ఉండొచ్చు, లేదా కాస్త తక్కువ ఉండొచ్చు, కానీ బ్రిటన్లో ఏం జరుగుతుందో ఈరోజు భారత్లో కూడా అదే జరుగుతుంది. సరే, భారత్లో ఏం జరుగుతుందో తర్వాత వస్తాను. ముందుగా బ్రిటన్లో తాజాగా విడుదలైనటువంటి ఈ ఇండిపెండెంట్ సర్వేలో ఏముంది, ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, 1950 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రిపోర్ట్ పేరేంటంటే రేప్ గ్యాంగ్ ఎంక్వైరీ రిపోర్ట్. ఇది 219 పేజీల రిపోర్ట్లో సుమారుగా 2,50,000 మంది మైనర్ బాలికల పైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు జరిగాయి, రిపీటెడ్ రేప్స్ జరిగాయి. వాళ్ళకి కొంతమందికి మత్తుమందులు ఇచ్చారు, బలవంతంగా మత మార్పిడి చేశారు. ఇంకా దారుణమైనటువంటి విషయాలు ఏంటంటే, జంతువుల చేత, కుక్కల చేత కూడా ఆ పసిపిల్లల పైన అత్యాచారాలు చేయించి వాటిని వీడియోలుగా చిత్రీకరించి మళ్ళీ వాటినే వాళ్లకు చూపించినటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయము ఈ బ్రిటన్లో గత 40-50 సంవత్సరాల నుంచి జరుగుతోంది. 90s నుంచి ఇది మరింత పెరిగిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. 2,50,000 మంది నెంబర్ అంటే చిన్న విషయం కాదు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారంటే 97% మంది పాకిస్తాన్ ఆరిజిన్, పాకిస్తాన్ మూలాలు కలిగినటువంటి వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడ్డారనేది రిపోర్టు చెబుతున్నటువంటి విషయం. ఇదేదో మీడియాలో వచ్చినటువంటిది కాదు, బ్రిటన్ ఎంపీలే తయారు చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలని ఈ రోజున నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ ఎంపీలు ఎవరే అంటే, ప్రధానంగా రూపర్ట్ లోవే, ఇండిపెండెంట్ ఎంపీ అతను. రూపర్ట్ లోవే ఇతనికి చైర్పర్సన్గా ఉన్నారు ఈ కమిటీకి. ఆయనతో పాటు ఎస్థర్ మెక్వే మరొక ఎంపీ, అలాగే మరొక బాధితురాలు శామీ వుడ్హౌస్ అంటారు, ఆమె కూడా గతంలో ఇలాంటి వాళ్ళ వేధింపులకు గురై వీళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆమె కూడా పోరాటం చేస్తున్నారు. కేరళ లాక్హెడ్, ఇలాగ కొంతమంది ఎంపీలు, కొంతమంది బాధితులు కలిసి ఈ యొక్క రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో వస్తున్నటువంటి నెంబర్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. సో ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే, సుమారుగా 149 స్థానిక పరిపాలనా ప్రాంతాల్లో ఇలాంటి నేర ముఠాలు పనిచేసినట్టుగా నివేదిక ఆరోపించింది. ఇది కేవలం ఆకతాయిలు చేస్తున్నటువంటి పని కాదు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా చేస్తూ ఉన్నారు. నిజానికి ఇది బ్రిటన్ చేసినటువంటి స్వయంకృత అపరాధం. వాళ్ళని ఆహ్వానించి తమ దేశంలోకి రకరకాల కారణాలతో ఈ రోజున వాళ్ళ నెత్తి మీద ఎక్కి కూర్చున్నటువంటి పరిస్థితి, వాళ్ళనే వాళ్ళ ఇంట్లో నుంచి తన్ని దోసేటువంటి పరిస్థితి కనబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మన ఇంట్లోకి ఎవరైనా ఒక అతిథులు వచ్చినప్పుడు సరే మొదటి 2 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళే పెత్తనం చెలాయించి మనల్నే ఇంట్లోంచి తన్ని తరిమేస్తే ఎలా ఉంటుందో ఈరోజు బ్రిటన్ ప్రజల పరిస్థితి అచ్చుగుద్దినట్టు అలాగే ఉంది. నిజానికి బ్రిటన్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందా అంటే, ఫ్రాన్స్లో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. యూరోప్ కంట్రీస్లో చాలా దేశాల్లో పరిస్థితి అలాగే తయారవుతోంది. భారత్లో కూడా నెమ్మదిగా అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పేర్లు మారవచ్చు. ఇక్కడ మన భారతదేశంలో లవ్ జిహాద్ అని పిలుస్తున్నాం, అక్రమ వలసదారులు అంటున్నాం, అక్రమ చొరబాటుదారులు అంటున్నాం, రకరకాలుగా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్, కనెక్ట్ అయినటువంటి విషయాలు. సరే, మళ్ళీ బ్రిటన్ విషయానికి వద్దాం. బ్రిటన్లో ఎందుకు బ్రిటన్ ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి, కన్జర్వేటివ్ అయినా లేకపోతే లేబర్ పార్టీ అయినా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ జిహాదీ గ్యాంగులకు సంబంధించి, గ్రూమింగ్ గ్యాంగులకు సంబంధించి పాకిస్తాన్ జాతీయులపైన ఎలాంటి యాక్షను తీసుకోలేదు. కారణం ఏంటంటే, ఒక 3-4 అంశాలు వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా చేశాయి. ఒకటి, బ్రిటన్ దేశం పైన ఇస్లామోఫోబిక్ కంట్రీగా దీని మీద ముద్ర వేసేస్తారేమో. ఇస్లామోఫోబిక్ కంట్రీ అంటే ఇస్లాంలందరినీ కూడా శత్రువులుగా చిత్రీకరిస్తున్నారనేటువంటి భయం, అలాంటి ముద్ర బ్రిటన్పై పడుతుందేమో అన్నటువంటి ఒక భయంతో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సరికదా, తిరిగి మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి.
రేపులు చేశారయ్యా బాబు, అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే తిరిగి వాళ్ళనే వేధించడము పోలీసులు, వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టడం అంటే ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు బ్రిటన్ ప్రజలు? ఆలోచించండి. ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఈ యొక్క పాకిస్తానీ జాతీయులంటే సింగిల్ పేరెంట్ కిడ్స్ ఉంటారు, కొంతమంది ఈ ఫైనాన్షియల్గా కాస్త బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్ఫన్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళపైన ఈ సామూహిక అత్యాచారాలు చేయడము, వాళ్ళని తిట్టడము. ఈ రిపోర్ట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఈ రిపోర్ట్లో పొందుపరిచేటటువంటి అంశాలే ఈ వైట్ పీపుల్ని వైట్ ట్రాష్ అనడము, ఇంగ్లీష్ పిగ్స్ అనడము, ఇంగ్లీష్ డాగ్స్ అనడము, కాఫిర్స్ అనడం అంటే శత్రువులు అనడము. సో వీళ్ళను మనం బానిసల్లాగా ఉపయోగించుకోవాలనేటువంటి విధంగా ఈ పాకిస్తాన్ జాతీయులు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. కొన్ని సంస్థలు కూడా కొన్ని రిపోర్ట్లు ఇచ్చాయి. బహుశా 2075 or 2090 కల్లా యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ మొత్తం ఇస్లామిక్ డామినేటెడ్ కంట్రీగా మారిపోయేటువంటి అవకాశం ఉంది అని ఇప్పటికే ఆ సూచనలు, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ యొక్క రిపోర్టు మనకి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒక రిలీజన్ని టార్గెట్ చేయడమో లేకపోతే ఏదో ఒక మతంని జనరలైజ్ చేస్తూ మాట్లాడడమో ఉద్దేశం కానే కాదు. కానీ జరిగినటువంటి ఫ్యాక్ట్స్ని మనం మాట్లాడుకోవాలి కాబట్టి, ఎందుకంటే ఇది మన దేశం నుంచి వెళ్ళినటువంటి రిపోర్ట్ కానీ కాదు. అక్కడ బ్రిటన్లో ఉన్నటువంటి ఎంపీలు, ఒక 4-5 ఎంపీలు, మరికొంతమంది విక్టిమ్స్, బాధితులు, వీళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా కూడా తిరిగి తయారు చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఈరోజు కొత్తగా రాత్రికి రాత్రి వెలుగులోకి వచ్చింది కూడా కాదు. చాలా సంవత్సరాలుగా, చాలా నెలలుగా పార్లమెంట్లో ఎంపీలు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడున్నటువంటి కీర్ స్టార్మర్ కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి సునాక్ కానీ ఎవరైనా కానీ, ప్రభుత్వం ఏదైనా కానీ, పార్టీ ఏదైనా కానీ ఎందుకు ఈ అంశాన్ని పెద్దగా సైడ్ లైన్ చేశాయి, డౌన్ ప్లే చేశాయంటే కారణం ఒకటే, తమ దేశం పైన రేసిస్ట్ కంట్రీ అనేటువంటి ఒక ముద్ర పడిపోతుందేమో, లేకపోతే ఇస్లామోఫోబిక్ కంట్రీ అనేటువంటి ఒక ముద్ర పడిపోతుందేమో. 2 అంశాలు. 2 మన దేశంలో లాగానే అక్కడ కూడా దరిద్రం ఉంది, ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనేటువంటి అంశం. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మైగ్రేట్ అయిపోయారు. పాకిస్తాన్ నుంచి ఏమాత్రం అవకాశం ఉన్న వాళ్ళు కూడా యూకే వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఆస్తులు కొనుక్కోవడము, అక్కడ ప్రాపర్టీస్ తీసుకోవడము, పొలిటీషియన్స్ నుంచి సామాన్య ప్రజలు కూడా జరిగేటువంటి విషయమే అది. అక్కడ వీసా పాలసీస్ అంత లిబరల్గా ఉంటాయి. సో అది జరిగేది. సో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పారు. ఈ రోజున వాళ్ళ జనాభాలో చాలా పెద్ద ఎత్తున వీళ్ళ సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉన్నది. ఈవెన్ కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా లండన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఎంపీస్, ఒక బ్రీఫ్గా ఒక నెంబర్ చెప్పుకుంటే, ఎంపీలు సుమారుగా బ్రిటన్లో 650 మంది ఎంపీలు ఉంటే అందులో 24 నుంచి 25 మంది ముస్లిం ఎంపీలు ఉన్నారు. ఈవెన్ మేయర్స్ కూడా డైరెక్ట్లీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ మేయర్స్ ఒక 3 ఉన్నారు, సెరిమోనియల్ సివిక్ మేయర్స్ ఒక 27 మంది ఉన్నారు. సో మొత్తం మీద 25 మంది ఎంపీలు, సుమారుగా ఒక 25 మంది మేయర్లు కూడా చట్టసభలలో, బ్రిటన్ చట్టసభలలో ఉన్నారు. అంటే ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా కూడా మారిపోయారు. సో వీళ్ళని ఏమైనా టచ్ చేస్తే కనుక డెఫినెట్గా పార్లమెంట్ షేక్ అయిపోతుంది, వాళ్ళ ఓట్లు పడవేమో అనేటువంటి భయంతో ఏ పార్టీ కూడా, లేబర్ పార్టీ కానీ కన్జర్వేటివ్ పార్టీ కానీ దీని గురించి బాహాటంగా ఒప్పుకోలేదు, దీన్ని డౌన్ ప్లే చేసేటువంటి ప్రయత్నం చేశాయి. సో ఇప్పుడు ఈ రిపోర్టు విడుదలైన తర్వాత ప్రభుత్వం ఏం చెప్తుంది? నిజానికి గతంలోనే దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది ప్రభుత్వం, కానీ నత్తనడకన సాగుతోంది విచారణ. పెద్దగా ఫాస్ట్గా ఏం విచారణ జరగట్లేదు. సో ఇది పెద్ద పొలిటికల్, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది బ్రిటన్లో. చాలామంది అంటూ ఉంటారు రవి అస్తమించిన సామ్రాజ్యం అని చెబుతూ ఉంటాను, కానీ ఇప్పుడు బ్రిటన్ పరిస్థితి చూస్తే అస్తమిస్తున్న సూర్యుడిలాగానే కనిపిస్తోంది. ఒకటి, ఎకానమీ కొలాప్స్ అవుతోంది, బ్రిటన్ సమాజం కూడా డీగ్రేడ్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు, రిపోర్ట్లు చూసిన తర్వాత తమ దేశంలో ఉన్నటువంటి సొంత పౌరుల్నే కాపాడుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈరోజు బ్రిటన్ ఉన్నది. ఎక్కడో దేశం నుంచి, ఏదో దేశం నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వాడు మన దేశపు పిల్లలపైన అత్యంత దారుణంగా రేపులు, అత్యాచారాలు చేస్తూ ఉంటే, మర్డర్లు చేస్తూ ఉంటే, దోపిడీలు చేస్తూ ఉంటే చూస్తూ కూడా మరి బ్రిటన్ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? గాడిదలుగా వస్తుందా? కళ్ళు మూసుకుని కూర్చున్నారా? అంటే అన్నీ తెలిసినా కూడా ఈ ఓట్లు ఎక్కడ పోతాయేమో అనేటువంటి భయంతో బ్రిటన్ ప్రభుత్వాలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజున ఆ ఫలితం అనుభవిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రభుత్వాలు కూడా. సరే, బ్రిటన్ ఏమైతే అయిపోనివ్వండి. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి దాని గురించి? మనకు వచ్చేది పోయేది ఏంటంటే, డెఫినెట్గా భారత్లో కూడా అలాంటి పరిస్థితులు, పరిణామాలు మనం చూస్తున్నాం. ఒక 4-5 రోజుల కింద కూడా ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి భార్య పైన ఎలాంటి ఆమెని ఒక చోటకు పిలిచి ఆమెకి డ్రగ్స్ ఇచ్చి ఆమెని బలవంతంగా మతం మార్చి అక్కడే వివాహం కూడా చేసేసుకొని ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఇలాంటి ఉదంతాలు మనం తరచూ మాట్లాడుకుంటూ ఉన్నాం. వేల సంఖ్యలో, వందల సంఖ్యలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని మాత్రమే మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని కావట్లేదు.
కొన్ని కావట్లేదు. ఎందుకంటే అందరూ సాహసం చేసి ముందుకు రారు, తమ కుటుంబం పరుగు పోతుందని చెప్పి. కాబట్టి పేర్లు మారవచ్చు, ప్రాంతం మారవచ్చు. అక్కడ బ్రిటన్లో ఏం జరుగుతుందో గత 40 ఏళ్ళుగా మన భారత్లో కూడా అలాంటి ఉదంతమే జరుగుతోంది. కాకపోతే ఇక్కడ సర్వేలు ఏమీ జరగలేదు. బహుశా అక్కడలాగానే ప్రభుత్వమో లేకపోతే కొంత ఏదైనా ఇండిపెండెంట్ సంస్థనో ఎన్జిఓనో ముందుకు వచ్చి కనుక సర్వే చేస్తే బహుశా ఇక్కడ కూడా నెంబర్స్ అలాగే ఉండొచ్చేమో. మన పాపులేషన్ చాలా ఎక్కువ, 140 కోట్లకు పైగా ఉన్నటువంటి పాపులేషన్లో ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నాయో మనకి సర్వే చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇది అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము. వలసదారులు కథ అని ఊరుకుంటే ఈ రోజున వాళ్ళని ఎత్తినెక్కేటువంటి పరిస్థితి బ్రిటన్లో కనిపిస్తోంది, ఫ్రాన్స్లో కనిపిస్తోంది, మరికొన్ని యూరోప్ కంట్రీస్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఫైనల్గా ఒక మాట చెప్పి వీడియో ముగిస్తాను. ఇవి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కాదు, అస్తమిస్తున్నటువంటి సామ్రాజ్యంలాగా ఈరోజు బ్రిటన్ కనబడుతుంది. తర్వాత కర్మ ఫలితం ఎవరైనా అనుభవించి తీరాల్సిందని మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, భారత్ని సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలించి ఇక్కడ సంపదను మొత్తం దోచుకెళ్ళి భారతీయులను నానా చిత్రహింసలు పెట్టి మొత్తం ఎంత సర్వనాశనం చేయాలో ఈ దేశాన్ని అంత సర్వనాశనం చేసి అప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. మరి ఈ రోజున బహుశా కర్మ ఫలితమే కావచ్చు, ఈ రోజున వాళ్ళ దేశంలో కూడా అదే జరుగుతుంది. ఇంకా అంత స్థాయిలో కాదు కానీ ఆ ప్రాసెస్లో కనిపిస్తుంది. రిప్రజెంటేటివ్స్గా చట్టసభల్లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళపైన దండయాత్ర చేస్తున్నారు, వాళ్ళ మహిళలపైన పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, వాళ్ళనే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇదే కర్మ ఫలితం అంటే ఇదే. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి, ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్, జిహాదీ గ్యాంగ్లకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? భారత్కి అలాంటి ప్రమాదంలో మనం ఉన్నామా? ఉంటే ఎంత ప్రమాదంలో ఉన్నాం? మరి కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.